హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ క్రియేట్ వాడా. ఫ్రెండ్స్, ఈరోజు మనం మొబైల్లో సంక్రాంతి పోస్టర్, బ్యానర్, ఫ్లెక్స్ ఏదైనా అనుకోండి, అది ఎలా డిజైన్ చేయాలనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. పిఎన్జీస్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, బ్యాక్గ్రౌండ్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, మనం ఆ డిజైన్ ఎలా క్రియేట్ చేయాలనేది చెప్పబోతున్నాను. రీసెంట్గా ఫోటోషాప్లో ఎలా డిజైన్ చేయాలని చెప్పాను. ఆ వీడియో ఇంతవరకు చూడకపోయి ఉంటే చూడండి. ఫ్రెండ్స్, లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ముందుగా మన మొబైల్లో ఉన్న క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకొని అందులో ఫెస్టివల్ బ్యాక్గ్రౌండ్స్ అని సెర్చ్ చేస్తున్నాను నేను. సో కొంచెం వీడియో కొంచెం స్పీడ్గా ఉంటుంది, అర్థం చేసుకోండి. మీకు కావాల్సిన డిజైన్, మీకు ఏదైతే డిజైన్ చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్స్, ఇన్సర్ట్స్, అసెట్స్, పిఎన్జీస్ అన్నీ మీరే డౌన్లోడ్ చేసుకోండి. ఒకరిని లింక్స్ అడగండి, ఒకరిని పిఎన్జీస్ డిస్క్రిప్షన్లో పెట్టండి అని అడగండి. క్రియేటర్స్ కావాల్సింది అవే. ఎవరిది వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటే ఎవరి దగ్గర వాళ్ళే ఉంటాయి. సో కాబట్టి ఈజీగా మనం డిజైన్ చేసుకోవచ్చు. సో మీ డిజైన్ తగ్గట్టుగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నా డిజైన్ దగ్గరగా నేను డౌన్లోడ్ చేసుకుంటున్నాను. బ్యాక్గ్రౌండ్స్ అయితే, ఇన్సర్ట్స్ అయితే, ఎసర్ట్స్ అయితే. సో కావాల్సినట్టుగా నేను డౌన్లోడ్ చేసుకుంటున్నాను. బ్యాక్గ్రౌండ్స్ చేసేసాను. ఇప్పుడు సంక్రాంతి పిఎన్జీస్ అని సెర్చ్ చేస్తున్నాను. సో ఇవన్నీ పిఎన్జీ అని మనం సెర్చ్ చేసిన ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ ఉంటుంది వాటికి. సో అవి కూడా మనం అరేంజ్ చేసుకోవడం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను ఒక దాంట్లో చెప్పాను, బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ యాప్తోని ఎలా బ్యాక్గ్రౌండ్ అరేంజ్ చేయాలనేది. సో ఇంతవరకు మీరు చూడపోయి ఉంటే చూడండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పిఎన్జీస్ డౌన్లోడ్ చేసుకుంటున్నాం. పిఎన్జీస్ నథింగ్ బట్ ఇమేజెస్ అని అనుకోవాలి, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్తోనే డౌన్లోడ్ అవుతున్నాయి ఇవి. సో నాకు కావాల్సిన నాకు నా బ్యానర్కి ఏదైతే కావాలో అవి నేను డౌన్లోడ్ చేసుకుంటాను. మీ ఆలోచన ఎలా ఉందో మీ తగ్గట్టుగా మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ యాప్ ఓపెన్ చేసి నేను ఆ ఇమేజెస్ని బ్యాక్గ్రౌండ్ ఎరేజ్ చేస్తున్నాను. సో ఇందులో నేను కొంచెం స్పీడ్గా చెప్తున్నాను, ఏమనుకోకండి. క్లియర్ కట్గా మీకు అర్థం కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఇస్తాను, అది మీరు చూడండి, అది మీకు అర్థమవుతుంది. సో నేను ప్రతి ఒక్కటి అరేంజ్ చేస్తున్నాను. నా సంక్రాంతి బ్యానర్కి మనం ఆ బ్యానర్లో నేను ఏదైతే యూజ్ చేయాలనుకుంటున్నాను. సో ఇలా అరేంజ్ చేసినప్పుడు యాడ్ వస్తుంది. ఆ యాడ్ కనీసం 10 సెకండ్స్ 5 సెకండ్స్ అలా వస్తుంది. అది అయిపోయిన తర్వాత మనం స్కిప్ యాడ్ కొట్టి మళ్ళీ నెక్స్ట్ క్లిప్స్ని మనం అరేంజ్ చేసుకోవచ్చు. సో ఇలా నాకు కావాల్సిన వాటిని అన్నింటినీ నేను చేస్తున్నాను. అన్నీ క్లియర్ కట్గా చూపించాలనే ఉంది, బట్ వీడియోలు ఎందు అవుతుంది. బట్ మీ కంటెంట్ అర్థం కావాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. సో తోరణాలు కంపల్సరీ మనకు కావాలి కాబట్టి తోరణాలు, సంక్రాంతి పిఎన్జీస్ ఇవన్నీ చాలా వరకు తీసుకున్నాను. కలర్ కాగితాలు లాంటి బ్యానర్స్ అలాంటివి తీసుకున్నాను. టెంపుల్ ఇమేజ్ ఇలాంటివి చాలా తీసుకున్నాను. సో ఒక్కో దానికి నేను బ్యాక్గ్రౌండ్స్ అరేంజ్ చేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ నేను మన ఫోన్లో ఉన్న పిక్సెల్ యాప్ ఓపెన్ చేశాను. డౌన్లోడ్ చేసుకోవడం, అరేంజ్ చేయడం చూపించాను. నెక్స్ట్ పిక్సెల్ యాప్. ఇక్కడ నేను ఇమేజ్ సైజ్ వచ్చేసి 1080 1280 పెడుతున్నాను. ఓకే చేశాను. ఇది మన ఇమేజ్ సైజ్. నెక్స్ట్ ప్లస్ సింబల్ నొక్కి ఇమేజ్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాను ఫ్రమ్ గ్యాలరీ అని. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్. సో రెడ్ బ్యాక్గ్రౌండ్ ఇది బాగుంది. సో దీన్ని కరెక్ట్గా మన ఇమేజ్కి ఫిక్స్ అయ్యే విధంగా సెట్ చేసుకోవాలి. ఆ ఎల్లోస్ మరీ కనపడకుండా వాటిని కొంచెం పైకి సెట్ చేసుకుంటున్నాను. సో కరెక్ట్గా సెట్ చేసుకొని ఏ ఇమేజ్ మీరు సెలెక్ట్ చేసుకున్నా దాని లేయర్స్లోకి వెళ్ళి లాక్ వేసుకోండి. సో దాంతో పని అయిపోతుంది, అది కదలదు ఇంకా. మళ్ళీ ప్లస్ సింబల్ నొక్కి ఫ్రమ్ గ్యాలరీ నుంచి ఇప్పుడు నెక్స్ట్ ఏంటి తోరణాలు. ఈ తోరణాలు తీసుకున్నాను. తోరణాలు కరెక్ట్గా పైన సెట్ అయ్యే విధంగా సెట్ చేసుకుంటున్నాను. ఒకవేళ ఇది మనకు పెద్దగా అనిపించిందని కూడా మన తర్వాత చిన్నగా చేయొచ్చు, దాన్ని రెండుగా చేసి పెట్టుకుందాం. ఓకే, దీనికి కూడా నేను లాక్ వేసాను. మళ్ళీ నెక్స్ట్ ప్లస్ సింబల్ నొక్కి ఫ్రమ్ గ్యాలరీ అని. నెక్స్ట్ ఏంటి మనకు టెంపుల్ ఇమేజ్. సో ఇది ఆల్రెడీ ఇవన్నీ నేను అరేంజ్ చేసుకున్నాను, ముందరనే బ్యాక్గ్రౌండ్ అరేంజ్ చేసి పెట్టుకున్నాను బ్యాక్గ్రౌండ్ అరేంజర్ యాప్ తోటి. సో అది మీరు గమనించాలి. సో ఓకే, దీనికి ఒపాసిటీ తగ్గిస్తున్నాను. ఒపాసిటీ ఆప్షన్లోకి వెళ్ళి లైట్గా ఒపాసిటీ తగ్గించి లెఫ్ట్ సైడ్లో దాన్ని నేను సెట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. లైట్గా నాకు ఎక్కడో ఉన్నట్టుగా కనపడాలంతే, అది ఫుల్గా కనపడకూడదు. నెక్స్ట్ ఓకే, దీనికి కూడా లాక్ వేసి మళ్ళీ ప్లస్ సింబల్ నొక్కి ఫ్రమ్ గ్యాలరీ అని. ఇప్పుడు మన మెయిన్ థీమ్ అన్నమాట, మెయిన్ ఇమేజ్ ఇది. సో మన ఇమేజ్లో మిడిల్లో ఉంటుంది ఇది. సో ఆ ఇమేజ్ని నేను కరెక్ట్గా సెట్ చేసుకుంటున్నాను మిడిల్లో. మనకు మళ్ళీ పైన కింద టెక్స్ట్ రావాలి. ఆ టెక్స్ట్ తగ్గట్టుగా మనం దీన్ని స్కేలింగ్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. నా బ్యానర్ తగ్గట్టుగా. సో నేను అలా పెట్టుకుంటాను, దానికి లాక్ వేసాను. సో ఆ టెంపుల్ వన్ కొంచెం మిడిల్కి మన మెయిన్ ఇమేజ్కి పైన భాగాలు కనపడేలాగా పెడుతున్నాను మిడిల్లో. సో ఓకే, దాన్ని కూడా లాక్ వేసాను. నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం పెద్దగా ఉన్న టైం చిన్నగా చేసి కరెక్ట్గా సెట్ చేసుకుంటున్నాను. పైకి మనకు టెక్స్ట్ రావాలి కదా. సో దాని దగ్గర సెట్ చేసుకొని లాక్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఓకే, మళ్ళీ ప్లస్ సింబల్ నొక్కి ఫ్రమ్ గ్యాలరీ అని కొబ్బరికాయలు ఇవన్నీ చూసారా,
ఈ సంక్రాంతి పిఎన్జి సంబంధించి అంటే మనకు ఆ బ్యానర్ ఎఫెక్టిబుల్గా ఉండాలంటే ఇట్లాంటివన్నీ ఇన్సర్ట్స్ పెట్టాలి. సో ఓకే, దాన్ని కార్నర్లో పెట్టి లాక్ వేసాను. నెక్స్ట్ మళ్ళీ ఫ్రమ్ గ్యాలరీ అని ఇక్కడ మన నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ కైట్స్. ఈ కైట్స్ని కూడా కింద ఎక్కడో కనపడేలాగా ఈ మూలకు పెట్టుకుందాం. పైన పెట్టచ్చు, కిందన పెట్టచ్చు. కరెక్ట్గా మీకు ఎంతవరకు కనపడాలి, అది ఎంతవరకు ఉంటే సరిపోతుంది అనుకుంటే దాన్ని బట్టి స్కేలింగ్ చేసుకొని మీరు సెట్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకే, దాన్ని కూడా నేను లాకేసుకొని అది కొంచెం చిన్న చేద్దాం అనుకుంటాను, ఎందుకంటే టెక్స్ట్ మళ్ళీ పడదేమో అనిపిస్తుంది నాకు. సో మీ బ్యానర్ తగ్గట్టుగా, మీ టెక్స్ట్ తగ్గట్టుగా, మీ ప్రజెంటేషన్ తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోవాలి, అది కంపల్సరీ. సో మీ జంతువు ఉండాలనేది చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ నాకు చెప్పాను కదా, ఇది కొంచెం పెద్దగా ఉన్నట్టు అనిపిస్తుంది తోరణం. సో దీన్ని డూప్లికేట్ చేసి మనం డబుల్ పెట్టచ్చు. సో 2 పెడితే మంచిగా ఉంటుంది లుక్. సో ఎడిట్ ఆప్షన్లోకి వెళ్ళి పేస్ట్ అన్నాను, డబల్ అయింది. సో దాన్ని కరెక్ట్గా సెట్ చేసుకుంటాను. ఇప్పుడు ఇంకో కొత్త డిజైన్ లాగా వచ్చింది. సో ఇప్పుడు రెండింటికి లాక్ వేసుకున్నాను. ఓకే, మళ్ళీ ప్లస్ సింబల్ నొక్కి ఫ్రమ్ గ్యాలరీకి వెళ్ళి ఇప్పుడు మనం ఏం తీసుకుంటున్నాం, తోరణం కలర్ కాగితాలు అంటారు చూసారా, కలర్ కాగితం ఆల్రెడీ మనకు ఫుల్ ఫ్లెడ్జ్గా కరెక్ట్గానే ఉంది. సంథింగ్ ఎక్కడైనా ఉంటేనే బాగుంటుంది దేనితో నేను తీసుకున్నాను. సో దీన్ని మళ్ళీ ఒక డూప్లికేట్ తీసుకున్నాను, డబుల్ పెట్టి లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్ ఒకటి పెడదాం అనుకుంటున్నాను. సో ఈ కుండల మీద పెడదాం అనుకుంటున్నాను ఒకటి. ఓకే, ఇక్కడ ఓకే, ఇంకా మరీ క్లమ్జీ అయిపోతాయి ఏమో ఇంకా ఎక్కువ పెట్టుకుంటే. కరెక్ట్ స్కేలింగ్ చేసుకుని కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత దాన్ని ఇంకో దాన్ని నేను తీసేస్తున్నాను, అది మనకు అవసరం లేదు, కనుబొమ్మ మూసేసాను దాన్ని. ఓకే, ఇది అయిపోయింది, డిలీట్ చేశాను దాన్ని. నెక్స్ట్ వచ్చేసి లేయర్స్లో అన్ని లాక్లు వేసుకోండి కంపల్సరీ, లాక్లు వేసుకోపోతాయి జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు ప్లస్ సింబల్ నొక్కి ఇప్పుడు తోరణం, ప్లస్ సింబల్ నొక్కి తోరణం తీసుకున్నాను. ఈ తోరణము లెఫ్ట్ సైడ్ రైట్కి సెట్ చేద్దాం అనుకున్నాను. ఇందాక కలర్ కాగితాలు పెడదాం అనుకున్నాను, అది బాగాలేదని చెప్పి ఇప్పుడు ఈ తోరణాన్ని జస్ట్ లైట్గా కనపడినట్టుగా స్కేలింగ్ చేసుకొని కరెక్ట్గా లెఫ్ట్కి రైట్కి సెట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. సో దీన్ని మళ్ళీ లేయర్స్లోకి వెళ్ళి దాన్ని డూప్లికేట్ అంటే కాపీ పేస్ట్ చేసి మళ్ళీ దాన్ని ఇక్కడ నేను క్రాప్లో రొటేట్ చేస్తున్నాను. రొటేట్ చేసి సేమ్ దీన్ని కూడా అంతే రైట్ సైడ్లో సెట్ చేసుకుంటున్నాను. సో వీటికి కూడా ఎప్పటిలాగే లేయర్స్లోకి వెళ్ళి లాక్ వేసుకుంటాను. మనకి ఇంకా మిగిలింది ఇంకా టెక్స్ట్ మాత్రమే. సో టెక్స్ట్ తీసుకున్నాను. ఇది నేను ఫ్రీ తెలుగు ఫాంట్స్ అప్లై చేయడం కోసం తెలుగు కీబోర్డ్తో టైప్ చేస్తున్నాను. ఇంగ్లీష్ వస్తుంది, తెలుగు కీబోర్డ్ సెలెక్ట్ చేసుకొని తెలుగులో మీకు మీ కుటుంబ సభ్యులకి అనేది మన మెయిన్ ఇమేజ్ పైన రావడం కోసం ఇది కొట్టి దాన్ని పైన సెట్ చేసుకుంటున్నాను. కొంచెం స్కేలింగ్ చేసుకొని, మరీ పెద్దగా కనపడదు, మరీ చిన్న కనపడద్దు. సో ఫాంట్స్ ఆప్షన్కి వెళ్ళి ఇక్కడ నేను ఏబిఎన్ చూసారా, ఫాంట్స్ ఆప్షన్కి వెళ్ళి తెలుగు ఫాంట్స్ అప్లై చేస్తున్నాను. అను ఫాంట్స్ అప్లై కావు. సో తెలుగు ఫాంట్స్లో ఓకే, ఇది బాగుంది. సో ఇది అప్లై చేశాను. ఓకే, దీన్ని కరెక్ట్గా ఎంత సైజులో కావాలో అంతవరకు ఇమేజ్ మీద సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని కూడా లాకేసి ఇప్పుడు సంక్రాంతి శుభాకాంక్షలు అనేది అను ఫాంట్స్తో చేయాలనుకుంటున్నాను. ఈ ప్రాసెస్ నేను ఎన్నో వీడియోస్లో చెప్పాను, మన ఛానల్లో ప్లేలిస్టే ఉంది, దయచేసి ఆ ప్రాసెస్ మీకు కావాలంటే వెళ్ళి చూడండి. సో ఇది నేను అందుకనే కొంచెం స్పీడ్గా చేసేస్తున్నాను సంక్రాంతి శుభాకాంక్షలు అనేది. సో మళ్ళీ ప్రతిదీ ఇంకోటి ఇంకోటికి వెళ్ళి కన్వర్ట్ చేసుకోండి, వర్డ్కి వెళ్ళి కన్వర్ట్ చేసుకోండి, దాన్ని తీసుకొచ్చి మళ్ళీ పిక్సెల్ ల్యాబ్లో చేసుకొని వర్క్ చేసుకోండి, ఫాంట్స్ అప్లై చేసుకోండి అని చెప్పి చాలా చెప్పాను. చూడని వాళ్ళు, ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే దయచేసి వెళ్ళి మన ప్లేలిస్ట్కి వెళ్ళి చూస్తే ప్రతి ఒక్క వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. సో దాన్ని తీసుకొచ్చి నేను న్యూ టెక్స్ట్ తీసుకొని పేస్ట్ అన్నాను. పేస్ట్ అన్నాక దీనికి ఏదైనా ఒక ఫాంట్ అప్లై చేస్తేనే మనకు అది కనిపిస్తుంది. సో ఫాంట్స్కి వెళ్తున్నాను. గుర్తుపెట్టుకోండి, తెలుగు ఫ్రీ ఫాంట్స్ అయితేనేమో ఈజీగా తెలుగు కీబోర్డ్తో టైప్ చేస్తే వస్తాయి. అను ఫాంట్స్ మాత్రం ఇంకోటి కన్వర్ట్ చేసి వర్డ్లో కన్వర్ట్ చేసి తీసుకొస్తేనే మన పిక్సెల్ ల్యాబ్లో అను ఫాంట్స్ ఉంటేనే అవి అప్లై అవుతాయి, తప్ప లేకపోతే రావు. సో సంక్రాంతి శుభాకాంక్షలు అనేది 2 ఇండివిజువల్ టెస్ట్ లాగా తీసుకున్నాను నేను. సో ఓకే, సంక్రాంతికి ఒక కలరు, శుభాకాంక్షలకు ఒక కలరు మనం ఇవ్వాలి. సో ఇమేజ్ని కొంచెం నేను చిన్నగా చేద్దాం అనుకుంటున్నా, కొంచెం జరుపుదాం, ఎందుకంటే టెక్స్ట్ మరి కిందికి అయిపోతుంది. సో దీన్ని జరుపుకున్న తర్వాత ఓకే, దానికి లాక్ వేసుకొని నెక్స్ట్ ఇప్పుడు సంక్రాంతిని పైకన్నాను. శుభాకాంక్షలు కూడా కరెక్ట్గా మీ ఇమేజ్ తగ్గట్టుగా సెట్ చేసుకోండి. మనకు బ్యాక్గ్రౌండ్ ఆల్మోస్ట్ అయిపోయింది, ఇప్పుడు టెక్స్ట్తోనే ఉంది మనకి. ఈ టెక్స్ట్ దీన్ని కలర్ ఇద్దాం. మనకి గ్రేడియంట్లో నాకు డిఫాల్ట్గా ఎల్లో కలర్ ఈజ్ బెస్ట్ అనిపిస్తుంది. సో ఎల్లో కలర్ నేను సెట్ చేసుకుంటున్నాను. సో ఓకే, దీనికి స్ట్రోక్ అండ్ డ్రాప్ షాడో ఇవ్వాలి. స్ట్రోక్ డ్రాప్ షాడో ఇస్తే దానికి ఒక ఇంపాక్ట్ ఎఫెక్ట్ ఉంటుంది. సో ఆ స్ట్రోక్ అనేది ఆ బ్యాక్గ్రౌండ్ యొక్క కలర్ని సెట్ చేసుకున్నాను.
కలర్ పిక్కర్ తోటి. నెక్స్ట్ వచ్చేసి డ్రాప్ షాడో కొంచెం డార్క్ కలర్ ఇచ్చి దాన్ని కొంచెం ఒపాసిటీ తగ్గించి సెట్ చేసుకుంటున్నాను. సో ఓకే, సంక్రాంతి ఆల్మోస్ట్ కలర్ ఫిక్స్ అయిపోయింది. స్ట్రోక్ అండ్ బ్యాక్గ్రౌండ్ ఎరేజర్, బ్యాక్గ్రౌండ్ షాడో ఓకే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ శుభాకాంక్షలు కూడా ఆల్మోస్ట్ అదే సేమ్. బ్యాక్గ్రౌండ్, స్ట్రోకు ఇవన్నీ ఆల్మోస్ట్ సెట్ చేసుకుంటే మనకు అవి ఇంపాక్ట్ వస్తుంది ఆ పిక్చర్లో. సో ఓకే చేసుకున్న తర్వాత ఇప్పుడు సంక్రాంతికి శుభాకాంక్షలకు మనకు ఓకే అయిపోయింది. పైన మీకు మీ కుటుంబ సభ్యులు కూడా మనం సేమ్ అదే ఇవ్వాలి. సో ఓకే, కరెక్ట్గా సెట్ చేసుకొని ఈ సంక్రాంతికి ఫాంట్ బాగాలేదనిపిస్తుంది నాకు, అజంతా పెడదాం. ఓకే, అజంతా కొట్టి చూసారా ఎంత బాగుంది, సూపర్ ఉంది. ఇప్పుడు అది కూడా బాగుంది అనుష. ఓకే, అను ఫాంట్స్ కూడా చూడగానే గుర్తుపట్టేలాగా నేను మీకు డెడికేట్గా వీడియో చేస్తాను సో త్వరలో. ఓకే, మీకు మీ కుటుంబ సభ్యులు దానికి కూడా సేమ్ అంతే స్ట్రోక్ ఇచ్చి దానికి కూడా డ్రాప్ షాడో ఇచ్చి నేను ఓకే చేస్తున్నాను. అప్పుడైతే కరెక్ట్గా ఇంపాక్ట్ ఉంది. సో ఇప్పుడు మనకు పిక్చర్ క్లియర్ కట్గా ఓకే అయిపోయినట్టే. సో దీంట్లో మనకు ఏదో మిస్ అవుతుంది, ఏంటి 2025 పెడితే బాగుంటుంది కదా. సో ఓకే, 2025 పెట్టాలి, లేదా ఒక ఇన్సర్ట్ పెడదాం అనుకుంటున్నాను నేను. అక్కడ కింద ఖాళీగా ఉంది శుభాకాంక్షల కింద. సో ఫ్రమ్ గ్యాలరీకి వెళ్ళి ప్లస్ సింబల్లోకి ఫ్రమ్ గ్యాలరీకి వెళ్ళి ఇక్కడ కైట్స్ బొమ్మ ఉండే ఇవి ఫ్రమ్ గ్యాలరీకి వెళ్ళి ఇక్కడ చెరకు చెట్టు లాగా ఉంది చూసారా, దీన్ని లైట్గా ఎటో కనిపించినట్టుగా పెడదామని సైడ్కి సెట్ చేస్తున్నాను నేను. సెట్ చేసుకున్న తర్వాత ఆ కైట్స్ని చిన్న చేసి దాన్ని పైకి పంపిస్తున్నాను, మీకు మీ కుటుంబ సభ్యుల దగ్గర పంపించేస్తున్నాను. సో శుభాకాంక్షల కింద మనకు కొంచెం ఖాళీగా ఉంది, అక్కడ ఇంకో కైట్ బొమ్మ ఉంది చూసారా, ఇది పెడదాం. సెలెక్ట్ చేస్తే అది వచ్చేస్తుంది. దాన్ని కూడా కరెక్ట్గా ఆ శుభాకాంక్షల కింద లైట్గా కనిపిస్తున్నట్టు పెడదాం. ఆల్రెడీ మనకి ఇన్సర్ట్స్ చాలా ఎక్కువనే పెట్టాం, ఎనఫ్ అయిపోయాయి ఆల్రెడీ. సో ఇక్కడ నేను సెట్ చేసుకుంటున్నాను. ఓకే అయిపోయింది. ఇప్పుడు మన టెక్స్ట్ వచ్చేసి ఎస్ఆర్ క్రియేటివ్ అడ్డా. సో ఇది మనది కదా. సో ఎస్ఆర్ క్రియేటివ్ అడ్డా అని కొట్టి దీన్ని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫాంట్ మార్చుకొని ఎక్కడో ఒక్కడ పెట్టాలి, ఎందుకంటే మనది అనే ఒక మనకు ఇది ఉండాలి కదా. సో చాలామంది వాళ్ళ కంపెనీ నేమ్ తోటి వాళ్ళ షాప్ నేమ్ తోటి విశేష చెప్పాలనుకుంటారు. అలాంటి వాడికి కింద బ్యాక్గ్రౌండ్లో ఒక స్ట్రిప్ వేసి వాళ్ళ కంపెనీ నేమ్ కానీ సో అండ్ సో షాప్ నేమ్ కానీ పెట్టి మనం ఇస్తాం. సో మనకు అలాంటి ఏం లేవు, మన ఛానల్ సంబంధించింది కాబట్టి ఎస్ఆర్ క్రియేటివ్ పెట్టి దానికి కూడా స్ట్రోక్ డ్రాప్ షాడో చేశాను. సో దీన్ని సేవ్ ప్రాజెక్ట్ చేసుకున్నాను, సేమ్ యాజ్ ఇట్ ఈస్ యాడ్ వస్తుంది, స్కిప్ చేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇంకో టెక్స్ట్ తీసుకొని 2025 అని కొడుతున్నాను. 2025 అంటే సంక్రాంతి శుభాకాంక్షలు 2025. ఓకే, ఫాంట్ అప్లై చేశాను. ఫాంట్ అప్లై చేసి దీన్ని కూడా గ్రేడియంట్ కలర్ ఇవ్వాలి. కొంచెం ఆ టెక్స్ట్ని లెటర్స్ మధ్యలో గ్యాప్ ఇచ్చాను, గ్యాప్ ఇచ్చి సో వీటికి స్ట్రోక్ అండ్ డ్రాప్ షాడోస్ ఇస్తున్నాను, గమనించండి. దాని తర్వాత కలర్ గ్రేడియంట్ కలర్ ఇవ్వాలి. స్ట్రోక్ అండ్ డ్రాప్ షాడో ఇస్తేనే కంపల్సరీగా కనిపిస్తుంది, నీట్గా ఉంటుంది. అంటే ఆల్రెడీ మన సంక్రాంతి శుభాకాంక్షలకి మీకు మీ కుటుంబ సభ్యులకి ఇచ్చాం కాబట్టి దీన్ని కూడా అలాగనే ఇవ్వాలి. సో ఇచ్చేసిన తర్వాత దీనికి కలర్ ఇవ్వాలి. శుభాకాంక్షలు అండ్ 2025 సేమ్ ఉన్నట్టు అనిపిస్తున్నాయి కదా. సో దానికి మనం ఏదో కలర్ ఇద్దాం, గ్రేడియంట్ కలర్. సో ఓకే, కలర్స్కి వెళ్తున్నాను. ఇక్కడ నేను గ్రేడియంట్ కలర్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఎల్లో కాకుండా సో లైట్గా కొంచెం చేంజింగ్ లాగా ఉండేలాగా చూసుకుందాం. ప్లస్ సింబల్లోకి ఇక్కడ నేను కరెక్ట్గా లైట్ ఎల్లో వచ్చేలాగా కలర్ సెట్ చేసుకుంటున్నాను. లైట్గా కొంచెం ఎల్లో, తర్వాత లైట్ ఎల్లో. ఓకే, ఇది బాగానే ఉంది. సో ఇది మన పోస్టర్. సో ఇలా నేను మొబైల్లో ఈజీగా చెప్పాను, కొంచెం లెంత్ అయినా కూడా ఇంతవరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. చాలామంది చూస్తున్నారు కానీ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మన ఛానల్ని. సో మీరు చూసి లైక్ చేస్తేనే యూట్యూబ్ మన ఛానల్ని చాలామందికి పుష్ చేస్తుంది. సో ఫ్రెండ్స్, వీడియోని ఇంతవరకు స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.